అందరికీ ప్రైజ్ ద లార్డ్. బెసలేలు గురించి తెలుసుకుందాము. నిర్గమాకాండము 35వ అధ్యాయము 30 నుండి 35 వచనాల వరకు. ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి బెసలేలు. ఇతడు ఇత్తడి పని చేయటములో, రత్నములను సానబెట్టుటకు, విచిత్రమైన పనులు చేయడంలో జ్ఞానం కలవాడు. దేవుడు ఆ జ్ఞానాన్ని బెసలేలుకు ఇచ్చాడు. బెసలేలు జీవితము నుండి మనము నేర్చుకునే కొన్ని పాఠములు. బెసలేలు దేవుని పనికి సహకరించే కుటుంబం నేపథ్యం నుండి వచ్చినవాడు. బెసలేలు హూరు యొక్క మనవడు. ఈ మాట వ్రాయడంలో గల ఉద్దేశం ఏమనగా, చాలా కాలం క్రితం ఇశ్రాయేలు ప్రజలకు అమాలేకులతో యుద్ధం ఏర్పడినప్పుడు మోషే యొక్క చేతులు కిందికి దించకుండా ఆదుకున్న వారిలో ఒకడు హూరు. హూరు పేరు తర్వాత మనకు ఎక్కడ కూడా ఎక్కువగా కనపడదు. అతడు దేవుని పని చేశాడు, కానీ మెప్పును ఆశించలేదు. బహుశా ఈ లక్షణాన్ని బెసలేలు నేర్చుకుని ఉండవచ్చు. అందుచేతనే దేవుడు అతనిని ఎన్నుకొని ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణం చేయుటకు పిలిచాడు. అతడు తన తాత వలె దేవుని పనికి సహకారిగా ఉన్నవాడు. బెసలేలు దేవుని పని చేయుటలో నమ్మకంగా ఉన్నవాడు. బెసలేలు ప్రత్యక్ష గుడారము నిర్మాణంలో ఒక పని చేసి ఆగిపోలేదు. తనకు అప్పగింపబడిన పనిలో నమ్మకంగా ఉన్నవాడు. బెసలేలు మందసమును చేశాడు, బల్లాను చేశాడు, దీపవృక్షమును చేశాడు, ధూపవేదికను చేశాడు, దహన బలిపీఠమును చేశాడు, ఇత్తడి గంగాలము పీటను చేశాడు, ఆవరణము చేశాడు. ఈ రీతిగా అతడు తనకు అప్పగింపబడిన పనిని ఏది వదలకుండా నమ్మకంగా చేసి ముగించాడు. బెసలేలు వలె దేవుని పనికి సహకారులుగా ఉండాలి. అలాగే దేవుని పనిలో నమ్మకంగా ఉండాలి. ఇట్టి కృపను మనకు అందరికీ దయచేయును గాక. ఆమెన్. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.